అందరికీ జై హింద్. ఇండియాకి బంగ్లాదేశ్కి రిలేషన్స్ ఎలా ఉన్నాయో మనందరికీ తెలుసు. రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ డిసిషన్ మన దేశం తీసుకుంది. ఏంటంటే మనం ఎప్పుడు బంగ్లాదేశ్కి చాలా ఎక్కువ క్వాంటిటీలో రైస్ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. కానీ ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత అండ్ మొహమ్మద్ యూనుస్ తీసుకుంటున్న కీలకమైన నిర్ణయాల వల్ల బంగ్లాదేశ్కి రైస్ ఎక్స్పోర్ట్ చేయొద్దు అన్న నిర్ణయం మనం తీసుకున్నాం. ఇప్పుడు బంగ్లాదేశ్ యుఏఈ నుంచి రైస్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. యుఏఈ ఒక ఎడారి కంట్రీ, డెజర్ట్ కంట్రీ. ఇన్ఫ్యాక్ట్ యుఏఈకి రైస్ అమ్ముతుంది ఇండియానే. అంటే ఇండియా రైస్ బంగ్లాదేశ్కి వయా యుఏఈ నుంచి వెళ్తుంది. అంటే ఖచ్చితంగా దాని ధర పెరిగిపోయి ఉంటుంది. మనం అమ్మేది ఇన్ఫ్యాక్ట్ హిస్టారికల్ ఫిగర్ చూసుకుంటే ఆల్మోస్ట్ 30 రూపీస్ టు 32 రూపీస్ పర్ కేజీ మనం బంగ్లాదేశ్కి రైస్ అమ్మేవాళ్ళం. అదే రైస్ ఈరోజు దాదాపు 40 నుంచి 42 రూపాయలు పర్ కేజీ యుఏఈ నుంచి కొనుక్కుంటుంది బంగ్లాదేశ్. మొహమ్మద్ యూనుస్, బంగ్లాదేశ్ ఎవరైతే కేర్ టేకర్ గవర్నమెంట్ ఇప్పుడైతే ఉందో, హీఈస్ అన్ ఎకానమిస్ట్. ఎకానమీలో ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. అంటే నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్న ఒక ఎకానమిస్ట్ బేసిక్ ఎకనామిక్ ప్రిన్సిపల్ని మర్చిపోయాడు. లైక్ నైబర్స్తో మంచిగా ఉంటే మనకి చౌకగా చాలా సరుకులు దొరుకుతాయన్న విషయం. అంటే ఒక రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల, ఇండియా పట్ల ఒక నెగటివ్ అభిప్రాయం ఉండడం వల్ల దేశానికి ఎంత నష్టం చూడండి. పర్ కేజీ 10 రూపాయలు తేడా వచ్చినా వాళ్ళు కొనుక్కుంటుంది అంత ఇంత కాదు, 1,00,000 టన్నులు. అంటే ఎన్ని కోట్ల నష్టం బంగ్లాదేశ్కి వచ్చింది. ఈ విధంగా మన భారతదేశము బంగ్లాదేశ్కి ఒక పెద్ద గుణపాఠం నేర్పించింది. సో మన దేశం తీసుకున్న ఈ నిర్ణయం మీద మీ అభిప్రాయాల్ని ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.